రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డ్లో రైతుల అవస్థలన్నీ ఇన్ని కావు. మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయట్లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రైతు. రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందంటున్నారు. తమ సమస్యలు చెప్పుకుందామనుకున్నా అధికారులు అందుబాటులో ఉండట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మార్కెట్లో కనీస సౌకర్యాలు లేవని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరుకు వర్షానికి తడిసిపోకుండా టార్పులిన్లైనా ఇవ్వండి అంటూ మొరపెట్టుకుంటున్నాడు. సిమెంట్ కల్లాలు నిర్మించాలని కోరుతున్నారు రైతులు. ధాన్యం శుభ్రం చేసే యంత్రాలు పాడైనా కూడా పట్టించుకోవట్లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొత్తవి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మార్కెట్లో కల్లాల వసతులు లేవు. కల్లాలు తెచ్చినా ఈ చూసే రైతుకు వచ్చి రైతులను సేవ్ చేసే మన ఆఫీసర్లే లేరు. వచ్చి పలకరిస్తే ఏడబోసుకోవాలని చూపించేటోళ్ళు కూడా లేరు. కల్లాల దగ్గర చాలా ఇబ్బందులు ఉన్నాయి. తెచ్చిన కల్లాలకు కవర్లు లేవు. ఈ వర్షం వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. సిమెంటు లేదు, ఈ సిమెంట్ కల్లాలు లేవు, ఈ మట్టి గుంతల కల్లాలు, ఇవన్నీ ఇరుకు కళ్ళం. ఇది కూడా ఇక్కడి నుంచి ఎక్కడైనా షిఫ్ట్ చేసి పెడితే మంచి కులాస జాగా ఉండి పెడితే బాగుంటుంది ఈ రైతులకు.